పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ పర్యటన ఏర్పాట్లను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. చంద్రబాబు నేడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో పరిశుభ్రతతోనే ప్రజలకు మంచి ఆరోగ్యం, మెరుగైన సమాజం కోసం శ్రమిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం బడ్జెట్లో 820 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో చెత్త మీద పన్ను వేసి 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి చెత్త సీఎంగా జగన్ మిగిలిపోయారని రామానాయుడు ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి రేపు ఉదయం ముఖ్యమంత్రి గారు ఈ యొక్క స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా రేపు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఆయన రేపు ఉదయం 8 గంటలకి ఏదైతే ఎన్టీఆర్ పార్కు పరిశుభ్రత కార్యక్రమంలోను, తదనంతరం ఏదైతే ఇక్కడ కూరగాయల హోల్సేల్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ కూరగాయల హోల్సేల్ మార్కెట్ నందు కూడా పాల్గొని అక్కడ వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలనే దాని మీద ఆయన ఒక మెసేజ్. తదనంతరం ఏదైతే గత 5 సంవత్సరాల్లో విధ్వంసానికి గురైనటువంటి ఏదైతే పార్కులు కానీ ఏదైతే శానిటేషన్ కానీ ఏదైతే ఉందో మళ్ళీ వాటిని P4 మోడల్లో దాన్ని ఎట్లా మళ్ళీ అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆ పార్క్స్ మీద కూడా ఒక గైడ్ లైన్స్, తదనంతరం ఏదైతే పబ్లిక్ తో అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యేటువంటి విధంగా ఆ శానిటేషన్ వర్కర్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఈ స్కూల్ నందు ఇక్కడ ఒక గెట్ టుగెదర్ మీటింగ్ ఏర్పాటు చేయడం. దీని తదనంతరం తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి కేడర్ తోటి కూడా మీటింగ్, తదనంతరం ఈ యొక్క 2047 విజన్ ఈ వెస్ట్ గోదావరికి సంబంధించి అధికారులతో కూడా ఒక సమీక్షా సమావేశం ఇవన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు స్థానిక శాసన సభ్యులు